పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఈసారి యువత పెద్ద ఎత్తున బరిలోకి దిగుతోంది. సొంత కుటుంబీకులే ఒకరిపై మరొకరు పోటీ పడుతుండగా ఓచోట 91 వ్యక్తి పోరుకు సై అన్నాడు. కొందరు ఉచిత హామీలను గుప్పిస్తుండగా మరికొందరు బాండ్ పేపర్లతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని పల్లెలన్నింటిలో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు, అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. పలుచోట్ల గ్రామాభివృద్ధికి డబ్బులిస్తామంటూ ఏకగ్రీవాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో ఈసారి యువత ఎక్కువగా పోటీకి సిద్ధమవుతోంది. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు, యువతీ యువకులు బరిలోకి దిగుతున్నారు. గద్దలపల్లిలో 2 నెలల పసికందుతో ఓ యువతి ఓట్ల వేట సాగిస్తోంది. వెంకటాపూర్లో ఓ యువకుడు తనను గెలిపిస్తే చేసే పనులను బాండ్ పేపర్ రాసి ఇంటింటికి తిరుగుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వై శాఖపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని బరిలోకి దిగారు. గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి నిఖిత కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క అవకాశమిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నిఖిత చెబుతున్నారు. నేను ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతున్నాను జీఎంసీ నాగర్కర్నూలులో. ఇక్కడ సర్పంచ్ రిజర్వేషన్ బీసీఏ మహిళకి రావడంతో నేను ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సో అందుకే నా గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలని, ఏదో కృషి చేయాలనే తపనతోనే నేను ఇక్కడికి వస్తున్నానండి. యువతను కూడా చాలా ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనాలని చెప్పేసి. సో నేను సర్పంచ్గా నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తా. సో నన్ను నమ్మి నాకు ఓటేయండి. అయితే ఎంతో మంది పెద్ద వాళ్ళు అందరూ పాల్గొన్నారు. కానీ ఈసారి చదువుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా గ్రామం అభివృద్ధి చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేయడానికి ముందుకొచ్చాను. అందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మాది మంతని మండలం, కరీంనగర్ జిల్లా, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో నేను యువకుడిగా బరిలో దిగడం జరిగింది. మొదటిసారిగా నేను గనక సర్పంచ్గా ఎన్నికైనట్లయితే, గ్రామ ప్రజలు నన్ను గెలిపించుకున్నట్లయితే నేను ఈ బాండ్ పేపర్తో ముందుకొచ్చాను. నేను గనుక ఎలాంటి అక్రమాస్తులు కానీ ప్రజాసొమ్ము దుర్వినియోగం చేసినట్టుగా అనిపించిన ప్రజల సమక్షంలో ఈ బాండ్ పేపరు వాళ్ళ చేతిలో పెట్టి నా ఆస్తులను జప్తు చేయవచ్చునని సంతకం చేసి బాండ్ పేపర్తో నేను ప్రచారానికి ముందుకు వెళ్తున్నాను. కావున గ్రామ ప్రజలందరూ గుర్తించి మీ అమూల్యమైన ఓటును వేసి నిరుద్యోగ యువతకు సపోర్టుగా గెలిపించాలని కోరుకుంటున్నా. ఖమ్మం జిల్లా ముదికొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయల వెంకటేశ్వరులు 91 వయసులో తగ్గేదేలే అంటూ సర్పంచ్ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తండ్రైన వెంకటేశ్వరులు గ్రామానికి సేవ చేసేందుకు వయసు అడ్డు కాదంటున్నారు. సిపిఎం మద్దతుతో బరిలోకి దిగిన బీఆర్ఎస్, టీడీపీ మద్దతు సైతం తనకే ఉందంటున్న వెంకటేశ్వరులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో ఓ అభ్యర్థి అలసత్వం మరో అభ్యర్థికి అదృష్టంగా మారింది. హనుమాన్ ఆలయానికి దారి కోసం నగదు ఇచ్చేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. సరస్వతి అనే అభ్యర్థి 9,85,000 ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తీర్మానం చేసుకున్నారు. ₹1,00,000 అడ్వాన్సుగా చెల్లించిన సరస్వతి ఏకగ్రీవమైందనే ఆనందంలో నామినేషన్ దాఖలు చేయలేదు. ఇదే క్రమంలో అదే ఊరికి చెందిన రాణి అనే మరో మహిళ నామపత్రాలు దాఖలు చేసింది. ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నికల అధికారులు రాణిని ఏకగ్రీవ సర్పంచ్గా ప్రకటించారు. అవాక్కైన సరస్వతి భర్త పెద్ద మనుషులు తనని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. పొలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఒప్పందం చేసుకున్న తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు గవ్వల రాఘవేంద్ర, నా భార్య పేరు గవ్వల సరస్వతి. నన్ను ఊర్లో పేద మంత్రులు అందరూ కలిసి ఏ గ్రామంలో ఏరుతున్నారు. 9,85,000 ఏళ్లపాట పడ్డాం. అందరం కలిసి పేద మంత్రులనే అయింది. అయినాక ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఒక 9 లక్షలు 10 లక్షలు ఏ గ్రామం సర్పంచ్ ఎంత పడతాడో అంతే ఊరి మీద 5దో 10 ఎత్తి నా పాట చేయాలనుకున్నారు మా ఊరు పేద మంత్రులు అందరూ కలిసి. వెళ్ళుకున్నాక పేద మంత్రులు నాకు మాట తప్పి పొద్దున 20 నామినేషన్ చూపించినారు. నేను అడ్వాన్స్ ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిన. కానీ పొద్దున నీకు నీకు ₹1,00,000 డబల్ ఇస్తాం, అయితే ₹1,00,000 ఇచ్చినా డబుల్ లాగా ఇస్తాం. అదే 4-5 లక్షలు డబల్ ఇస్తున్న పేద మంత్రులు మాట తప్ప లోపల నామినేషన్ ఇచ్చినారు. చర్చ ముందుకు ఊర్లో పేద మంత్రులకు న్యాయం చేయాలంతే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సర్పంచ్ పదవికి 2 అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. గ్రామానికి చెందిన పులి సాయిలు, అచ్చమ్మ దంపతులకు 3 కుమారులు. పెద్ద కుమారుడు పులి వెంకన్న కాంగ్రెస్ మద్దతుతో, చిన్న కుమారుడు రామచంద్రు బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగారు. ఇతర పార్టీల మద్దతుతో మరికొందరు బరిలో ఉన్నప్పటికీ సోదరుల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. పోటాపోటీగా ప్రచారం సాగిస్తుండగా అన్నదమ్ముల సవాల్తో గ్రామంలో రాజకీయం వేడెక్కింది.
గ్రామస్తులు కూడా వాళ్ళు ప్రచారంలో పోతా అంటే మావానికి ఇవన్నీ ఎదురు అవుతున్నాయి. మీ అన్న పెద్దోడు 2-3 సార్లు నష్టపోయిండు, ఓడిపోయిండు. నువ్వు ఒకసారి గెలిచినవు, ఎంపీటీసీగా గెలిచినవు, నువ్వు ఊకుంటే బాగుంటుందని చెప్పాను కానీ అట్లే నేను ఉంటా అని చెప్పని ఉండటం జరుగుతుంది. ఆ ప్రజలు అతనికి ఆ మాటలు ప్రజల్లో వస్తున్నాయి, వచ్చి ఉండకుండా ఉంటాడు. సరే ప్రజల ఆశీస్సులు ఎట్లుండని చెప్పని ఆ ప్రజల ఆశీస్సులో నేను ఉండవలసిన జరుగుతుంది. అది నేను చేసే కార్యక్రమాలు 10 సంవత్సరాలు కాదు, సామాజిక సేవ చేస్తున్నాను. ఆర్థిక సాయం చేసిన ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు పేదవాళ్ళు పిలిచారంటే నా ఎంత పని ఉన్నా కూడా నా పనిని బంద్ చేసుకుని పోయి అక్కడ వాళ్ళ సాయం చేసిన. ఇప్పుడు నా మీద పోటీ చేసే అభ్యర్థి ఒకసారి ఓడిపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ ఊళ్ళోకి వచ్చి కనీసం బస్ స్టాండ్లకు వచ్చి కూడా ఎవరికి సహాయం ఇచ్చేటోడు కాదు. అటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకోవద్దని నేను కోరుకుంటున్నా. 7 దఫాలుగా సర్పంచ్ ఎన్నిక తెలియని గ్రామంగా ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం పాతలింగాల నిలిచింది. గత ఎన్నికల్లో సర్పంచ్గా కిన్నెర నాగయ్య ఎన్నిక కాగా ఈసారి ఆయన భార్య సుజాత ఏకగ్రీవంగా నిలిచింది. దివంగత మాజీ మంత్రి రామరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు గోపాల్రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు ఏకగ్రీవానికి మద్దతిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఎర్రవెల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గోకారం రిజర్వాయర్ కింద ఎర్రవెల్లి పంచాయతీ పూర్తిగా మునుగుతుండటంతో రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలంటూ 3 రోజులుగా రీలే దీక్షలు చేస్తున్నారు. ముంపు తగ్గిస్తూ జీవో జారీ చేస్తేనే ఎన్నికలకు సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తండాలో 7వ వార్డు సభ్యుడు బోడా గోపాల్ వినూత్న ప్రచారం చేపట్టారు. తనను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు తన వార్డులోని వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లులు చెల్లిస్తానని హామీ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని జంగపల్లి పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవికి 2 నామినేషన్లు దాఖలు కాగా రజిత అనే అభ్యర్థి నామపత్రాలు ఉపసంహరించుకోవడంతో లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.